మన లైఫ్‌లో మనం చాలా ఛాలెంజెస్‌ని గో త్రూ అవుతూ ఉంటాము కదా! సో, ఈ వీడియోలో అయితే నేను మన మెంటల్ స్ట్రెంగ్త్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని మాట్లాడుతున్నాను. బై ద వే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితేనే వీడియోకి లైక్ చేసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నాకు కూడా ఒక మంచి మోటివేషన్ దొరుకుతది. ఎవరి లైఫ్ కూడా ఈజీ కాదు. అండ్ ఎవరి లైఫ్ కూడా స్మూత్‌గా అయితే వెళ్ళిపోదు కదా! అందుకే ఫస్ట్ పాయింట్ మన ఎన్విరాన్మెంట్‌ని మనం పీస్‌ఫుల్‌గా పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకు అంటే మన ఎన్విరాన్మెంట్ వల్లే మన లైఫ్ చాలా వరకు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. చుట్టూ ఉండే నేచర్, సొసైటీ, జనాలు చాలా వరకు మనల్ని వీక్ చేస్తూ ఉంటారు. సో, ఆహ్, ఏదైతే స్ట్రెస్ వాళ్ళ వల్ల వస్తుందో దాన్ని అంతా మనం ఓవర్‌కమ్ చేయాలి. అండ్ దాన్నింకా మనం బయటపడాలి. సో దట్ మన ఎన్విరాన్మెంట్ ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటే మనం అంత హ్యాపీగా ఉంటాం. అండ్ మనం అంత స్ట్రాంగ్‌గా ఉంటాం. ఎవ్రీడే చాలా స్ట్రెస్ గో త్రూ అవుతూ ఉంటాను. చాలా మాటలు వింటూ ఉంటాను. సో, ఇవన్నీ నా మైండ్‌లోకి రాకుండా ఉండాలంటే నేను చేసే ఫస్ట్ పని నీట్‌గా దీపం పెట్టుకొని దేవుడి ముందు ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేసుకుంటా. అండ్ అదే పని రిషికి కూడా చెప్పించాను. అండ్ నెక్స్ట్ పాయింట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒక రూట్ మన మెంటల్ స్ట్రెంగ్త్‌కి. ఇంకొకటి మన బాడీని చూసి, మనల్ని చూసి చాలా మంది జడ్జ్ చేసేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ వాళ్ళకి 0% నాలెడ్జ్ ఉంటుంది. మన లైఫ్‌లో మనం ఏం గో త్రూ అవుతూ ఉంటాం. మన బాధలేంటి అనే దాని గురించి. కానీ వాళ్ళు మాత్రం ఈజీగా మనల్ని జడ్జ్ చేసేస్తారు. ఎగ్జాంపుల్ నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా స్ట్రగల్ ఫేస్ చేశా. లైక్ కొంతమంది వల్ల చాలా హర్ట్ అయ్యాను. కొన్నిసార్లు నా వర్క్‌ని వదిలేయాలని చాలా థింక్ చేశాను. కానీ అట్ ద టైమ్ నేనొక్కటి అనుకున్నా. వాళ్ళేం నాకు పే చేయడం లేదు. ఎవరైతే నన్ను టార్చర్ చేస్తున్నారో, ఎవరైతే నాకు ట్రబుల్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు నాకు పే చేయడం లేదు. అలాంటప్పుడు ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించి నేను పని వదిలేయాలని ఒక్క స్టెప్ తీసుకొని నన్ను నేను బూస్ట్ చేసుకున్నా. నా కాన్ఫిడెన్స్‌ని నేను బూస్ట్ చేసుకున్నా. అండ్ వర్క్ నేను చేస్తూ వెళ్ళాను. అండ్ అట్ ద పాయింట్ వాళ్ళే నన్ను మెచ్చుకునేలా వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసిందేను అవాయిడ్ ప్రాబ్లమ్స్. లైక్ ఛాలెంజెస్‌ని ఫేస్ చేయడం నేర్చుకోవాలి. సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ సేమ్ ఉంటది. ప్రాబ్లమ్స్ లేని లైఫ్ ఏదైనా ఉంటుందా అని ఆలోచిస్తే డెఫినిట్‌గా లేదు కదా! ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంది. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలని ఆలోచించాలే గానీ, ప్రాబ్లమ్ దగ్గరే ఆగిపోకూడదు. నేను నా ఇన్ని ఇయర్స్ జర్నీలో ఇదొక్కటే నేర్చుకున్నాను. ఎవ్రీడే ప్రాబ్లమ్ వస్తూ ఉంటది. ఎవ్రీడే కొత్త ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలని నేర్చుకోవాలే గానీ, ఆ ప్రాబ్లమ్ దగ్గరే ఆగిపోకూడదు అని. మేబీ ఇది వర్తో కాదో తెలియదు. కాకపోతే నేను ఆలోచించే ఒక్క విధానాన్ని చెప్తాను. ఏదైనా పెద్ద ప్రాబ్లమ్ అని అనిపించినప్పుడు, ఇది నా వల్ల కాదు అని నేను ఫీల్ అయినప్పుడు ఒక్కసారి ఆలోచిస్తాను. ఈ ప్రాబ్లమ్స్ కన్నా ఇంకా దారుణంగా ఉండే ప్రాబ్లమ్స్, ఇంకా కష్టమైన సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేస్తే నా లైఫ్ పర్లేదు కదా! ఈ దారి మూసేస్తే ఆ దేవుడు ఇంకేదో ఒక దారి డెఫినిట్‌గా తెరుస్తారు కదా! అని. సో, ఇదొక్కటే నేను నా మైండ్‌లో రన్ చేసుకుంటూ ఇది నా రెస్పాన్సిబిలిటీ. దీన్ని నేను క్లియర్ చేయాలని చేస్తాను. అలాగే చాలా వరకు ప్రాబ్లమ్‌ని నేను ఫేస్ చేస్తూనే వస్తున్నాను. నెక్స్ట్ పాయింట్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. మన గోల్స్ మనకుంటాయండి. ఇంకాను మన గోల్స్ మనం సెట్ చేసుకోలేం. దాని మీద మనం వర్క్ చేస్తూ ఉండాలి. కరెక్టే. ఇప్పుడు మన గోల్ ఈజీగా రీచ్ అవ్వకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు డెఫినిట్‌గా రీచ్ అవుతాము కదా! దాని గురించి నేను ప్రాక్టీస్ చేసే ఒకే ఒక్క థింగ్ ఏంటంటే, నా జర్నలింగ్ రాయడం. నా బాధల్ని, నా కోపాలని, నా పిచ్చిల్ని ప్రతి ఒక్కటి రాస్తాను. కొన్నిసార్లు హర్ట్ అయిండివి, కొన్నిసార్లు హ్యాపీనెస్ అండ్ కొన్నిసార్లు నేనేదైనా నేర్చుకున్నది ప్రతి ఒక్కటి రాస్తాను. అండ్ నా మైండ్‌లో ఏదైనా చెడు నడుస్తున్నా, గుడ్ నడుస్తున్నా ప్రతి ఒక్కటి ఆ పేపర్ మీద పెట్టడం వల్ల నాకొక క్లారిటీ దొరుకుతది. అండ్ నేను నెక్స్ట్ ఏం చేయాలి? నా మైండ్‌లో ఉన్న ఆ క్లమ్జీనెస్, ఆ మెస్సీ ఏదైతే ఉంటదో అది వెళ్ళిపోయి కొంచెం పర్ఫెక్ట్ అవుతాను. చాలా వరకు క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇలా జర్నలింగ్ రాయడం వల్లే నాకు దొరికాయి. ఎవరికైనా డెఫినిట్‌గా జర్నలింగ్ చేసే హాబిట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో దట్ మీకు కూడా అర్థమవుతుంది కదా! మన థాట్స్‌కి ఎలా ఒక ముగింపు ఉంటది అని. అండ్ ఫిఫ్త్ పాయింట్ నాలెడ్జ్ ఎన్హాన్స్ చేయడం. మీకు బుక్స్ చదివే హాబిట్ ఉంటే ఈ పాయింట్ చాలా వరకు
మీకు వర్తిస్తుంది. నాకైతే ఇది మంచిగా వర్తిస్తుంది. ఎందుకంటే ఒక్క దగ్గర నేను ఆగిపోను. బుక్స్ చదవడం, క్రాఫ్ట్స్ చేయడం, ఆర్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ ఏదో ఒక దాంట్లో నన్ను నేను ఇన్వాల్వ్ చేసుకుంటుంటాను. అండ్ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ఉంటాను. అండ్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు మళ్ళీ నేను స్టిచింగ్ నేర్చుకుంటున్నా. అండ్ ఐ ప్రౌడ్‌లీ సే థట్ ఎవరి హెల్ప్ లేకుండా జస్ట్ వీడియోస్ చూస్తూ అండ్ కొన్ని డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ సక్సెస్‌ఫుల్లీ నేను నా స్టిచింగ్‌ని కంప్లీట్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ హెల్తీగా ఉండడం. సో, దాన్ని కూడా నా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ గురించి ఫుడ్ అండ్ ప్రాపర్ ఎక్సర్‌సైజ్ చేస్తున్నా. అండ్ నా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటున్నా. మేబీ ఇవి అందరూ ఫాలో అయ్యేవే అనుకుంటా. బట్ నాకు చెప్పుకోవాలనిపించి చెప్పుకున్నాను. ఇవండి నేను ఫాలో అయ్యి కొన్ని టిప్స్ నా మెంటల్ హెల్త్ గురించి అండ్ నేను స్ట్రాంగ్‌గా నా మెంటల్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. మేబీ మనం ఫిజికల్లీ ఎంత హెల్తీగా ఉంటామో మెంటల్లీ కూడా అంతే హెల్తీగా ఉండాలి. సో, ప్రతి ఒక్కటి మనమే బ్యాలెన్స్ చేసుకోవాలి. పర్టిక్యులర్‌గా విమెన్ అన్నిటిని బ్యాలెన్స్ చేయగలము. సో, మనం అన్నిటిని ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేయగలిగితేనే మన ఫ్యామిలీని మనం మంచిగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. అండ్ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. సో, మీకు ఈ వీడియో గనక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ ఇంకేదైనా పాయింట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.